హలో. ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో మరొక్కసారి 3 రాజకీయ పార్టీలు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా శాసనసభ నియోజకవర్గాలు కలిసి పోటీ చేయాలని, ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారో, ఈనాడు భారతీయ జనతా పార్టీ కూడా దాంట్లో కలడం ఒక చరిత్రాత్మకమైన నిర్ణయంగా, ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మనం భావించవలసిన పరిస్థితి ఉంది. ఆ నిర్ణయానికి పూర్తిగా ప్రజల మద్దతు ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఒకటి వేళలో జగన్మోహన్ రెడ్డి అరాచక రాజకీయాలు, ధనహంకారంతో సారా దందా, ఇసుక దందా, ల్యాండ్ మాఫియా, ఆఖరికి షెడ్యూల్ కులాల హత్యా రాజకీయాలు, బలహీన వర్గాల హత్యా రాజకీయాలు కూడా చేస్తూ తన చిన్నతండ్రిని కూడా ఎన్నికల ముందు మర్డర్ చేసి నారా వారి రక్త చరిత్రను కూడా హెడ్డింగ్ పెట్టి ఆబద్ధపు ప్రచారం చేసిన ఒక మహాగణుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎంతమందిని పొట్ల పెట్టుకున్నాడని ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఇండైరెక్ట్గా చిన్నాన్ని చంపి కూడా ఎవరో చంపారు, ఎవరో చంపించారని చెప్పి అది వాస్తవాలు సిబిఐ చేసినప్పుడు ఆపదంటే తక్షణమే వాడిపోతాడు, తన వంతుగా సహాయమై సాగిపోతాడు, వెంటనే కాడై తన మనకై కదులుతున్నాడు. దళిత బహుజనుల శ్రేయస్సుకై సకల జనుల ఆకాంక్షకు అడుగులేసి చంద్రబాబు బాటలోని పయనిస్తివిలే జనసేన నేత పవన్. FM now. Play. సైడ్ బేతాన్ నాయకత్వం, బేతాన్ నాయకత్వం, బేతాన్ నాయకత్వం, బేతాన్ నాయకత్వం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఓకే, ఫ్యామిలీ అంతా కవర్ అయ్యేలా ఫ్యామిలీ అంతా మొత్తం కొంచెం బోకే కింద మీ నాన్నగారు ఓకే సార్, ఓకే చూడండి సార్. ఓకే భారతి జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరగడం అనేది ప్రజలకు తెలియని విషయం కాదు. అటువంటి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, మీరు ఓటేయండి, ఇటు తెలుగుదేశం, జనసేన కూటమికి ఓటేయమని చెప్పాం. ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ కూటమి కూడా వేయమని చెప్తాం. ఇది
మరొకసారి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగానే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్తా ఉన్నారు, ఇవాళ మావుడూరు గ్రామంలో చూస్తూ ఉన్నాం. సిద్ధం అంట. ఏం సిద్ధం అయ్యా నీకు? ఏం సిద్ధంగా ఉన్నారు? హత్య చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రజాస్వామ్యాన్ని కూటమి చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తూ మీరు కూలీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను. ఇది ఏమి సిద్ధమో నీకు తెలియట్లే. ఒక పిచ్చివాడికి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమని చెప్పాలో ఒక సైకో ముఖ్యమంత్రి రాష్ట్రానికి రావడం దురదృష్టంగా తెలుగు జాతి బాధపడుతున్న సందర్భంగా ఈరోజు ఎన్నికలు జరగడం కూడా శుభాభినందనలు. ఈరోజు చెప్తా ఉన్నాం, షెడ్యూల్ కులాలను ఎంతమంది హత్య చేసావో తెలుసు. బలహీన వర్గాలు సుమారు 26,000 మందిని ఏదైతే సిద్ధం సభలకు కూడా పాత్రికేయ మిత్రులకి పోలీసుల ద్వారా నోటీసు పంపడం సిగ్గుమాలిన విషయంగా భావిస్తా ఉన్నా. అంటే మీరు పాత్రికేయ మిత్రులు నిజం చెప్పకండి, నిజం చెప్పడం నేను చెప్పిందే రాయాలా, అటువంటి వాళ్ళు మాత్రమే ఆ సభకి పాత్రికేయ మిత్రులు రావాలంటాం. ఇది చీకటి రోజుగా భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో 4 పాదాలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులే ప్రజా పరిపాలకులుగా భావిస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ సిస్టము, జ్యుడిషియరీ సిస్టము, పాత్రికేయ సిస్టమ్ 4 పాదాలు నడిస్తేనే ప్రజాస్వామ్యం బతుకుతుందని అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఒకటి వేలతో చంపేశాం. ఈవేళ దాంట్లో భాగంగానే పాత్రికేయ మిత్రులు నోరులు కూడా మెదపకుండా పోలీసులను అడ్డు పెట్టుకుని ప్రజల్ని భయపెడతా ఉన్నాం. ఇప్పుడు పాత్రికేయ మిత్రులకు కూడా నోటీసులు ఇచ్చిన దురదృష్టం ఈ రాష్ట్రంలో ఇంతకన్నా అవహేళన కలిగిన ప్రజాస్వామ్యం లేదని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఇవాళ ఇంటింటికి